అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దర్శక నిర్మాత నటుడు దాసరి నారాయణరావు వైద్యానికి బాగానే స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. 2-3 రోజుల్లో పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. ప్రస్తుతం లంగ్స్ బాగానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో డయాలసిస్ చేసినట్టు కిమ్స్ డాక్టర్లు చెప్పారు. దాసరి నారాయణరావు గారు కిమ్స్ హాస్పిటల్లో 2 రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు పరీక్షలు చేస్తే అన్నవాహిక రప్చర్ అయింది. రప్చర్ అయిన తర్వాత దాన్ని వెంటనే ఆ రోజు రాత్రికే ట్యూబ్ వేసి క్లీన్ చేసి ఆ యూసోఫేగస్లో రప్చర్ అయిన దానికి ఒక మెటల్ స్టెంట్ పెట్టి తర్వాత ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేశాము. ఇవన్నీ జరిగేటప్పుడు కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, అదేవిధంగా లంగ్ ఫెయిల్యూర్ వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్కి డయాలసిస్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. లంగ్కి వెంటిలేటర్ మీద పెట్టాము. వెంటిలేటర్ లంగ్ కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. కాదంటే ఈ యొక్క అన్నవాహికలో ఉన్న పదార్థాలన్నీ బయటికి లోపల ప్లోరల్ క్యావిటీలో అంటే ఉన్నదానివల్ల ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్గా. ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసేదానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నారు. ఏదైనా కూడా ఒక 2-3 రోజుల్లో మనం బాగా కోలుకునేదానికి ఆస్కారం ఉంది. చికిత్స పొందుతున్న దాసరిని నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. బాబా దయ వల్ల ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ గారు అన్నీ చెప్పారు. మీరందరూ మనకు కావాల్సిన వాళ్ళు. డాక్టర్ గారు చెప్పిందే వేయండి దయచేసి. మీరందరూ ఆయనకు, నాకు, మా కుటుంబానికి కావాల్సిన వాళ్ళు. ఆయన ఆరోగ్యం బాగుండాలని మీరందరూ దేవుని ప్రార్థించండి. సినిమా పరిశ్రమ గొప్ప వ్యక్తి. ఆయన 100 సంవత్సరాలు క్షేమంగా ఉంటారని కోరుకుంటున్నాను. అంతకుముందు దాసరిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. సహజ నటి జయసుధ దంపతులు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. దాసరి ఆరోగ్యం మెరుగవుతోందని, ఆయన త్వరలోనే కోలుకుంటారని చెబుతున్నారు జయసుధ, అల్లు అరవింద్. సీరియస్ అని సీరియస్ ఏం లేదు. అది అంతే డాక్టర్ చెప్తారు. యాక్చువల్లీ ఆయన చెప్తారు. ప్లీజ్ జాయిన్ అంటే నిన్న జాయిన్ అయ్యారు అంతే. నిన్న అంతేం లేదు. ప్లీజ్ అంత బాగుంది స్టేబుల్ అండి. సత్యనారాయణరావు గారిని చూడడానికి వచ్చాను. నిన్న ఆయన పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నట్టుగా అనిపించింది. కానీ ఇవాళ కొంచెం బెటర్గా ఉన్నారు. ఆయన ఐసీయూలో ఉన్నారు. ఇవాళ కోలుకుంటున్నారు. చిన్న సర్జరీ ఒకటి జరుగుతూ ఉంది. కోలుకునే దిశలో నిన్నటికన్నా ఇవాళ బెటర్ అయ్యారు. ఇవాళకన్నా రేపు బెటర్ అవుతారని అనుకుంటున్నాను. హీఈస్ యాజ్ ఆన్ టుడే ఈజ్ వెరీ సేఫ్.